శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. వందేళ్ల నాటి అమెరికా కార్లను చూద్దాం అనుకుంటున్నారా? శతాబ్దం కిందట బ్రిటన్, ఫ్రాన్స్, జర్మన్ రోడ్లపై రైమంటూ దూసుకుపోయిన కార్ల పక్కనే ఓ ఫోటో దిగుదామనుకుంటున్నారా? వింటేజ్ కార్లను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. పాతకాలం కార్లు, టూ వీలర్లు రోడ్లపై కనిపిస్తే ఎవరైనా దిల్ ఖుష్ అవుతారు. ఒక్కసారి దాంట్లో ప్రయాణిస్తే ఎంత బాగుంటుందో కదా అనుకుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో వింటేజ్ కార్ల ప్రదర్శన ఎక్కడ జరిగినా జనం వెల్లువలా వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మన దేశానికి చెందిన పాతకాలం కార్లు అక్కడక్కడ కనిపిస్తాయి. అందులో పెద్ద వింతేం లేదు గాని అమెరికా, బ్రిటన్, ఫ్రెంచ్, జర్మన్, జపాన్ దేశాలకు చెందిన వింటేజ్ కార్లు మన కళ్ల ముందు కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఓ 100 ఏళ్ల కిందటి కార్లయితే ఆ మజాయే వేరు కదా. ఇవన్నీ ఒక్కచోటే చూడొచ్చు, సరదాగా వాటితో ఓ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని కల్పించింది ఓ కమ్మ ప్రముఖుడు. తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్ గ్యాలరీ దేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అదే జీడి నాయుడు మ్యూజియం. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈ కార్ మ్యూజియం ఓ అద్భుతమనే చెప్పొచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇండియాలో తొలితరం ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి గోపాలస్వామి దొరస్వామి నాయుడు జ్ఞాపకార్థం ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఆయన కుమారుడు జి దొరస్వామి గోపాల్. ఆయన్నే అంతా జీడి గోపాల్ అని పిలుచుకుంటారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. కోయంబత్తూరు బ్రాండ్ నిలబెట్టిన వారిలో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక కమ్మ కులానికి చెందిన జీడి నాయుడు భారతీయ పారిశ్రామిక రంగానికి ఎనలేని సేవలు చేశారు. 3వ తరగతిలోనే చదువు మానేసిన వ్యక్తి దేశం మెచ్చే పారిశ్రామికవేత్తగా ఎదిగారు. 1893 మార్చి 23న తెలుగు మాట్లాడే వారి కుటుంబంలో జన్మించారు నాయుడు. కోయంబత్తూరు దగ్గర్లోని కలంగల్ వీరి సొంతూరు. ఆటోమొబైల్స్ రంగంలో ఏదో సాధించాలి అనే తపనతో ఎన్నో ప్రయోగాలు చేశారు. 1920లో ఒక చిన్న బస్సుతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన జీడి నాయుడు 1933 నాటికి దాదాపు 280 బస్సులకు ఓనర్ అయ్యారు. 1930లో కోయంబత్తూరులో ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేయడానికి న్యూ ఎలక్ట్రిక్ వర్క్స్ ను స్థాపించారు. ఈ కంపెనీ భారతదేశానికి మొదటి ఎలక్ట్రిక్ మోటార్ అందించింది. 1952లోనే 2 సీటర్ కార్ ను తయారు చేసి ఔరా అనిపించుకున్నారు. ఆటోమొబైల్ రంగానికి ఎనలేని సేవలు చేశారు జీడి నాయుడు. ఈయన చరిత్ర గురించి గతంలోనే ఓ ప్రత్యేక ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం. అయితే ఆ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు ఇదిగో ఇక్కడి కోయంబత్తూర్ మ్యూజియంలో చూపిస్తున్నాం. పారిశ్రామిక రంగానికి, ప్రత్యేకించి ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్ ఎదుగుదలకు తన తండ్రి చేసిన కృషిని ప్రపంచానికి చాటి చెప్పాలి అనే సంకల్పంతో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు గోపాల్. 2015లో ఎంతో ఖర్చుతో దీన్ని ప్రారంభించారు. దాదాపు 23,500 స్క్వేర్ ఫీట్స్ లో ఈ ప్రాంగణం ఉంటుంది. కోయంబత్తూర్ అవినాషి రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం పేరే జీడి కార్ మ్యూజియం. ఆ తర్వాత దీన్ని జీడి నాయుడు కార్ మ్యూజియం గా మార్చారు. దాదాపు 35 బ్రాండ్లకు సంబంధించిన 110 కార్లు ఈ మ్యూజియంలో ఉంటాయి. ఇందులో అన్ని ప్రముఖ దేశాల కార్లను ప్రదర్శిస్తారు. ఇందుకోసం జీడి నాయుడు చారిటీస్ చాలా డబ్బే ఖర్చు చేస్తోంది. ఓ గంట పాటు ఈ మ్యూజియం ను చూస్తే పాతకాలం హాలీవుడ్ సినిమాలన్నీ మన కళ్ల ముందు గిర్రును తిరుగుతాయి. ఆ రోజుల నాటి వింటేజ్ కార్లన్నీ తళతళ మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఆటోమొబైల్ రంగం అంటే ఇష్టమున్న వారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు నిత్యం ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఎన్నో వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. పాతకాలం కార్లకు ఎంత క్రేజ్ ఉండేదో పరిశోధనలు జరుపుతూ ఉంటారు. అంతేకాదు సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి భారీగా తరలివస్తూనే ఉంటారు. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు నేటికి ఎంతో మంది శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఆదర్శం. ఆయన తొలినాళ్లలో బ్రిటిష్ అధికారి నుంచి కొన్న మోటార్ బైక్ ను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దాంతో పాటు ఆయన తయారు చేసిన ఎన్నో వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. ఓ 100 ఏళ్ల కిందట కారైనా, బస్ అయినా, టూ వీలర్ అయినా భారతీయ రోడ్లపై కనిపించింది అంటే అదో అద్భుతంగా భావించేవారు. బ్రిటిష్ అధికారులు తప్ప వీటినెవ్వరూ వాడేవారు కాదు. అందుకే పట్టుబట్టి మరీ ఎన్నో కార్లను డిజైన్ చేశారు జీడి నాయుడు. ఎన్నో విదేశీ కంపెనీల నుంచి స్ఫూర్తిని పొందారు. ఆయన కృషి అంతా కూడా ఈ మ్యూజియంలో మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
ప్రతి విద్యార్థికి చిన్నతనం నుంచే టెక్నాలజీ మీద అవగాహన కల్పించేలా ఈ మ్యూజియంలో ఏర్పాట్లు చేశారు. ఆడుతూ పాడుతూ నేర్చుకున్నప్పుడే ఏ విద్య అయినా వస్తుంది అని చెబుతుంటారు గోపాల్. అందుకే స్టెమ్ స్టడీస్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ ఈజీ వేలో నేర్చుకోవాలని విద్యార్థులకు ఈయన పిలుపునిస్తూ ఉంటారు. జీడీ మ్యూజియం అలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందనేది ఈయన భావన. ఈ మ్యూజియం కు అనుబంధంగా ఏర్పాటు చేసిన జీడీ టెక్నికల్ జాయినింగ్ ఇన్స్టిట్యూట్ కూడా దీంతో కలిసే విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణనిస్తుంది. ఇదే ప్రాంగణంలో జీడీ సైన్స్ మ్యూజియం, ఎక్స్పెరిమెంటా సైన్స్ సెంటర్, స్టెమ్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అతి తక్కువ ఎంట్రీ ఫీజును కూడా నిర్ణయించారు. ముఖ్యంగా పేద విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని జీడీ నాయుడు ఆకాంక్షిస్తూ ఉండేవారు. ఆయన కూడా పేదరికం నుంచే ఉన్నత శిఖరాలకు ఎదిగారు. తన తండ్రి కష్టాలను చూసిన ఆయన కుమారుడు గోపాల్ ఇక్కడికి వచ్చే పేద విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. అలాంటి వారికి ట్రస్ట్ కింద నడిచే విద్యా సంస్థల్లో కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. టెక్నాలజీపై పట్టున్న వారు ఇక్కడ అంచెలంచెలుగా ఎదిగే వీలుంటుంది. అలాంటి ఏర్పాట్లు చేసింది జీడీ నాయుడు ట్రస్ట్. ఇక ఔత్సాహిక ఇంజనీర్లు, స్టార్టప్ కంపెనీలు తయారు చేసిన ఏవైనా పరికరాలను ఇక్కడ ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు. జీడీ కార్ మ్యూజియంలోనే కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. ఇవన్నీ వెల్ ఎక్విప్డ్. ఎవరైనా సరే వారి ఇన్నోవేషన్స్ ను ఈ వేదికగా ప్రపంచానికి తెలియచేయొచ్చు. ఇలా ఎన్నో విధాలుగా నలుగురికి ఉపయోగపడుతోంది ఈ మ్యూజియం. జీడీ నాయుడు కలలుగన్న నవభారతాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు తన కుమారుడు జీడీ గోపాల్. అవకాశం ఉంటే ప్రతి విద్యార్థి ఒక్కసారైనా ఈ మ్యూజియం ను చూడాల్సిందే. అప్పుడే జీడీ నాయుడు స్ఫూర్తితో మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.